హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవుతాయి. అండ్ టాపిక్లోకి వెళ్దాం ఇంకా. సో ఇది వచ్చేసరికి డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ మెజర్డ్ మీన్. ఇది జేఎన్టీయూకే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ యూనిట్ 2 నుంచి ఉంది టాపిక్ ఇది. సో డీవియేషన్ టేకన్ ఫ్రమ్ మెజర్డ్ మీన్ అంటే ఏంటి? సో ఇది ఏంటంటే గైస్, ఇఫ్ ద యాక్చువల్ మీన్ ఈజ్ అ ఫ్రాక్షన్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్. ఇదేంటంటే మనం మీన్స్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి పాయింట్స్లో కానీ ఫ్రాక్షన్స్లో కానీ వస్తాయి. సో అట్లాంటి కేసెస్లో మనకి ఈ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇన్ దిస్ వీ టేక్ డీవియేషన్స్ ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ ఇన్స్టెడ్ అర్థమెటిక్ మీన్. ఇది వచ్చేసరికి మెయిన్ ఫార్ములా. ఇది x మైనస్ x బార్ ఇస్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. ఇది x ఆన్ వైకి ఫార్ములా. అండ్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y బై ఈ ఫార్ములాతో ఫైండ్ చేస్తాం అనమాట. గాయస్ ఏం లేదు, ఈ కోరిలేషన్ రిగ్రెషన్ ఈ యూనిట్ మొత్తం చాలా సింపుల్ యూనిట్. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మీరు మార్క్స్ మాత్రం బాగా గెయిన్ చేసుకొని పాస్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ యూనిట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫార్ములాస్ మీద బేస్ అయ్యి ఉన్న యూనిట్ కాబట్టి చాలా సింపుల్గా అర్థమైపోయింది. మీకు చెప్పనక్కర్లేదు కదా, M1, M2, M3 అండ్ ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇందులో ఏదో ఒకటి ఆగినా కానీ మ్యాథ్స్ పట్టుకొని ఇది గట్టిగా వదలదు అంత ఈజీగా పాస్ అవ్వడానికి కూడా. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. పైగా యూనిట్ 2 కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ చాలా సింపుల్ కూడా. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఈక్వేషన్, ద రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x. ఇది y ఆన్ x ఫార్ములా. x ఆన్ వైకి y ఆన్ x ఫార్ములా ఏంటంటే, సపోజ్ ఇక్కడ x ఆన్ y అని ఇస్తే ఫస్ట్ మనకి y మైనస్ y బార్ కాకుండా x మైనస్ x బార్ అంటుంది. ఇదే సింపుల్ ఫార్ములా. అదే కనుక మనం r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కనుక ఏదైనా మెటీరియల్స్ ఏదైనా కావాలంటే ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ అందులో అయితే పోస్ట్ చేస్తాను. గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైజెస్ ఇండెక్స్ ఆఫ్ కాటన్ అండ్ వూల్ ఆర్ గివెన్ ఫర్ 12 months ఆఫ్ ఎ ఇయర్. అప్లైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ బిట్వీన్ ఇండిసెస్. ఓకే గైస్, మనకి ఇచ్చింది అయితే సమ్ ఇది. సో ప్రైజెస్ ఆఫ్ కాటన్ అండ్ వూల్ అనేది ఒక 12 monthsకి ఇచ్చాడు. సో వాటి నుంచి మనం లీనియర్ రిగ్రెషన్స్ని అప్లైన్ చేసుకోవాలని చెప్పి ఉంది. సో గైస్, మనకి ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇది చూడండి. ఫస్ట్ మనకి x మైనస్ x బార్ కావాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇచ్చిన వాటి నుంచి మీన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ దట్ టు ఆ మీన్ కనుక ఫ్రాక్షన్ పార్ట్లో ఉంటేనే మనం ఈ మెథడ్ యూజ్ చేసుకోగలుగుతాం. సో మనకు కావాల్సిన వాల్యూస్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. తర్వాత ఈ r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇప్పుడు కావాల్సిన వాల్యూ dy² ఆర్ dx², బేసింగ్ ఆన్ ద ఫార్ములా. అంటే వాడు ఇక్కడ ఏదైతే ఇస్తాడో మనం దాన్ని బట్టి తీసుకుంటాం. సో మనం ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు కావాల్సింది dx² కావాలి అండ్ దట్ dy² కూడా కావాలి అండ్ dx dy వాల్యూస్ కావాలి. సో లెట్స్ బిగిన్. సో ఇది గైస్ వాడు ఇచ్చిన టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. నేను కాటన్ ప్రైజెస్ని C అనుకుంటున్నా అండ్ వూల్ ప్రైస్ని y అనుకుంటున్నా. సో ఒక టేబుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటాను నేను. సో గైస్, నేను టేబుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫర్ 12 years ఇచ్చాడు. మనకి డైరెక్ట్గా వాడు కాటన్ అండ్ వూల్ 2 వాల్యూస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి అయితే నెగోషియేషన్ ఏమీ లేదు. సో అడ్డు అయితే ఏమీ లేదు. వాడు ఇదే స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ అని చెప్పి వాడు ఏమీ ఇలా. సో కాటన్ అండ్ వూల్ అంటే కాబట్టి కాటన్ x అనుకుందాం, వూల్ని y అనుకుందాం. బట్ నేను టేబుల్ అయితే కాటన్ Cగా వూల్ని W రిప్రజెంట్ చేసుకున్నాను స్టార్టింగ్ లెటర్స్తో. లెటర్స్ అస్యూమ్ కాటన్ x అండ్ వూల్ని y అనుకుంటే, సో ఇప్పుడు మనకి నెగోషియేషన్ ఏం లేదు కాబట్టి సో నేనైతే రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y అని నేను తీసుకుంటున్నా. సో ఫార్ములా ఏంటి, రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x అండ్ వైకి. సో x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఈ r ఇంటూ సిగ్మా x బై సిగ్మా వైని మనం bxy కూడా రాసుకోవచ్చు. అదే ఇన్ కేస్ ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x అయితే దీన్ని byx అని రాసుకుంటాం. సో ఇంతే సింపుల్. సో x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ సిగ్మా x బై సిగ్మా y ఇంటూ y మైనస్ y బార్. సో మనం ఈ bxyని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం bxyని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ సిగ్మా x అనేది టాప్లో ఉంటే అది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y అని అర్థం. అదే ఇక్కడ y టాప్లో అంటే ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x అని అర్థం.
సో bxy is equal to sigma dx dy minus of sigma dx into sigma dy by capital N by sigma d square sigma dy square minus sigma dy by n capital N whole square. సో ఇది guys r into sigma x by sigma y కి ఫార్ములా. అండ్ సో ఇక్కడ ఆల్రెడీ నేను అన్నిటికీ సిగ్మా వాల్యూస్ కూడా వేసేసుకున్నా. సో మనం ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 287 minus 4 into 5 by 12 and then by sigma dy square value is 365 minus 5 square by 12. సో ఇక్కడ guys ఈ n వాల్యూ అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ x వాల్యూస్ ఆర్ y వాల్యూస్ అన్నీ అయితే ఉన్నాయో వాటిని n వాల్యూ అంటాం. సో ఇక్కడ n వాల్యూ 12 ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ ఈ వాల్యూస్ 12 ఉన్నాయి. సో దీన్ని బట్టి n వాల్యూ 12 అవుతుంది. సో మనకి ఇప్పుడు వాల్యూ వచ్చేసింది. సో ఈ వాల్యూని మనం ఈ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x1 వల్ల సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 0.795 capital X minus 83.67 is equal to 0.795 into y minus. సో y బార్ వాల్యూ వచ్చేసరికి మనకి 88.42 that is equal to x is equal to 0.795 y plus 13.38. నేను ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ వాల్యూని ఇటు సైడ్ కన్వర్ట్ చేసుకొని ఈ 88.42 ఇంటూ 0.795 ప్లస్ 83.61 సో ఇట్లా అయితే నేను వాల్యూ వేసేసుకున్నా. సో అందువల్ల మనకి 13.38 అనే వాల్యూ వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y అనమాట. అండ్ ఇంతేకాదు మనకి వాడు పర్టికులర్గా ఇది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పలేదు. సో దీన్ని బట్టి మనం రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఈక్వేషన్కి. సో ఎందుకంటే వాడు క్వశ్చన్ ఫైండ్ ద లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అన్నాడు, అంతేగాని లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఆఫ్ వూల్ ఆన్ కాటన్ కానీ లేకపోతే కాటన్ ఆన్ వూల్ అని ఇట్లా సంథింగ్ ఏది మెన్షన్ చేయాలి. వాడు డైరెక్ట్గా లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే. సో దీన్ని బట్టి మనం రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x అని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x ఈ ఫార్ములా. సో y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ రో y బై రో x ఇంటూ x మైనస్ x బార్. సో గాయస్ మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. సో దీన్ని మనం చెప్పే కదా bxy అని డినోట్ చేసుకోవచ్చు అని. సో ఫార్ములా సో ఇది మనం ఇప్పుడు ఇక్కడ r ఇంటూ సిగ్మా y బై సిగ్మా x ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. సో ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 287 minus of minus 4 into 5 by 12 and then by 488. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ 0.59. సో దట్ ఈస్ ఈక్వల్ టు y minus 88.42 is equal to 0.59 into x minus 83.67. So that is equal to y is equal to 0.59x plus 39.05. సో ఇది గాయస్ డీవియేషన్ సెకండ్ ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ నేను యూనిట్ 3 రిగ్రెషన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఈ వీడియో కింద గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.